ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 22వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 28వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యారాశిలో సూర్యగ్రహం, కేతుగ్రహం, తులారాశిలో శుక్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, అలాగే మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో చంద్రగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం, సింహరాశిలో బుధగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, అలాగే 4వ స్థానంలో రాహుగ్రహం, 5వ స్థానంలో చంద్రగ్రహం, 6వ స్థానంలో గురుగ్రహం, 7వ స్థానంలో కుజగ్రహం, 9వ స్థానంలో బుధగ్రహం, 10వ స్థానంలో రవి కేతుగ్రహాలు, 11వ స్థానంలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ ధనుస్సు రాశి వారికి కొంత సాధారణమైన పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంత శుభాధిక్యత కూడా కనబడుతోంది. అంటే మిశ్రమ ఫలితాలుగా చెప్పుకోవచ్చు. అయితే రాశ్యాధిపతి 6వ స్థానంలో ఉండడం అనేది ఒక విషయం అయితే, 11వ స్థానంలో శుక్రుడు ఉండడం అనేది మరొక విషయం. ఇలా కొన్ని విషయాలు అనుకూలంగా ప్రతికూలంగా మారుతూ ఉన్నాయి. కాబట్టి ఆలోచన తీరు అంతా కూడా కొంచెం దూకుడుగాను, ఏదో స్పీడ్గా హడావుడి చేయాలనే ఉద్దేశం కనబడేటట్టుగా ఉంటుంది. కానీ అనుకున్నంత రేంజ్లో ఇలాంటివన్నీ కూడా సాధ్యం కావు. కొంతవరకు సాధ్యమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆర్థికపరమైన సమస్యలు అయితే ఉండవు. ఆర్థికంగా ఒత్తిడి లేకుండానే ఉంటుంది. అది అనుకూలమైన వాతావరణంగా ఉండి దానివల్ల కొంత మనశ్శాంతి కలిగే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా తొందరపాటు చర్యల వలన కొంచెం ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంది. మాట తీరు వ్యవహారంలో కఠినంగా మాట్లాడటం, దురుసుగా మాట్లాడటం అనేది చేయడం వలన కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి రాకుండా చూసుకోండి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణమైన అనుకూలత ఉంటుంది. పెద్దగా ఇబ్బందికరమైంది కాదు. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. అవి కూడా పెద్దగా అనుకూలత లేని విషయమే, సాధారణంగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత పెరుగుతుంది. విద్యా లక్షణాలు, విద్యకు సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా మంచి అనుకూలతనే ఉన్నది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత కనపడుతోంది. రుణాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా సాధారణంగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు. ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది కొంత. అలాగే అనుకోకుండా మిత్రులు శత్రువులు అవుతుంటారు, శత్రువులు మిత్రులు అవుతుంటారు. ఇలా మార్పులు జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. అయినప్పటికీ చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం కూడా ఉన్నది. అలాగే భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు లేకుండా ఉండడం అనేది అనుకూలమైన వాతావరణంగా చెప్పబడుతోంది. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాదులన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో అనుకూలత కొంచెం తగ్గినప్పటికీ సాధారణ స్థితి అయితే ఉంటుంది. పెద్దగా ఇబ్బందికరమైన విషయం అయితే కాదు. అలాగే
మనకి చేసిన పనులకి మంచి గుర్తింపు వస్తుంది, గౌరవం కలుగుతుంది. అలాగే మనకి లాభసాటిగానే ఉంటుంది వ్యవహారం అంతా కూడా. అన్ని పనులలో కూడా చురుకుగానే పాల్గొంటారు, చురుకుగానే నిర్ణయాలు తీసుకుంటారు. అయితే తొందరపాటు అనేది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. మాట తీరు కూడా కొంత కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఈ వారం కనపడుతోంది. అలాగే ఖర్చుల విషయంలోకి వస్తే సాధారణమైన ఖర్చులే, పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే కొత్త కొత్త ఖర్చులు వచ్చి పడే అవకాశం ఉండదు. అంతా మన కంట్రోల్లోనే ఉంటుంటుంది. అన్ని విషయాలు కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చి పోతాయని అర్థమవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.